నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పీసీఓఎస్ ప్రాబ్లం ఉంటే పిల్లలు పుట్టరేమో అనుకునే వాళ్ళకి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే మ్యామ్. హలో మ్యామ్, పీసీఓఎస్ అంటే ఇది రాగానే అందరూ ఆడవాళ్ళు భయపడిపోతుంటారు, పిల్లలు పుట్టరేమో, ఛాన్సెస్ తక్కువ అంటుంటారు. అసలు ఇది ఎందుకు వస్తుంది? నిజంగానే పిల్లలు పుట్టే ఛాన్సెస్ తక్కువ? పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. దీన్ని ఇప్పుడు పిఎంఓఎస్ అని కూడా అంటున్నారు, పాలీ మెటబాలిక్ ఎండోక్రైన్ సిండ్రోమ్ అనేసి. ఓకే, ఇది కూడా అంటున్నా ఓవేరియన్ సిండ్రోమ్. ఇందులో ఏమవుతుందంటే ఆడవాళ్ళకు పీరియడ్స్ సరిగ్గా రావు. ఒక 2 months 3 months 4 monthsకి ఇలా వస్తుంది. ఇంకా వాళ్ళకి సెంట్రల్ ఒబెసిటీ అంటే కడుపు దగ్గర నడుము దగ్గర వెయిట్ ఎక్కువగా పెరిగిపోతుంది. ఫేస్ మీద అప్పర్ లిప్ చిన్ ఇక్కడ హెయిర్ ఎక్కువ వచ్చేస్తుంది, హిర్సుటిజం అంటాం. ఇంకా వీళ్ళలో ఏముంటుందంటే ఫీమేల్ హార్మోన్ తగ్గిపోయి మేల్ హార్మోన్ ఎక్కువైపోతుంది, ఆండ్రోజన్ హార్మోన్. హెయిర్ థిన్గా అయిపోతుంది, తల మీద హెయిర్ చాలా థిన్గా అయిపోయి మగవాళ్ళలో ఎలా బట్టతల వస్తుందో అలా వచ్చేస్తుంది ఆడవాళ్ళకి. ఓకే, ఇది చాలా ఇంకా మనం ఇగ్నోర్ చేస్తే, సరిగ్గా టైంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇది చాలా కాంప్లికేషన్స్ అయ్యి హార్ట్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, మీరు షుగర్ డయాబెటీస్ కూడా వచ్చేస్తుంది వీళ్ళకి. మెయిన్లీ కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ప్రాబ్లం వచ్చేస్తుంది. దీనికి ఎలాగైనా మేనేజ్ చేసుకోవాలి, వెయిట్ కూడా చూడాలి, డాక్టర్ని ఎలాగైనా కలవాలి. ఇందులో మెయిన్లీ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్. లైఫ్ స్టైల్ ఎలాగైనా చేంజ్ చేయాలి. ఎందుకంటే కొంతమంది ఒకే చోట కూర్చొని పనిచేస్తారు, కొంతమంది నైట్ డ్యూటీస్ ఉంటాయి ఇలా. ఇంకా డైట్ సరిగ్గా తీసుకోరు, ఎప్పుడు బయట ఫుడే తీసుకుంటారు, హెల్దీ ఫుడ్ తీసుకోరు. ఇలా మేనేజ్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ ఎలాగైనా చేంజ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి డైలీ. వీళ్ళ ఏంటంటే 30 to 40 minutes డైలీ ఎలాగైనా ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్, సైక్లింగ్ ఇలా. ఓకే మ్యామ్, ఇందాక మీరు చెప్పిన సింటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటే పీసీఓఎస్ ఉన్న ప్రతి ఒక్కరిలోనూ అవన్నీ ఉంటాయా? అవునండి, పీసీఓఎస్ అంటే పీసీఓఎస్ చాలా కొంతమంది వాళ్ళకు ఉందనేసి కూడా తెలీదు. కొంతమంది లేడీస్ ఉంటారు, ఎందుకు ఇలా అవుతుంది, నాకు ఫేస్ మీద ఇంత హెయిర్ ఎందుకు వచ్చేస్తుంది, నా తల మీద హెయిర్ ఎందుకు తగ్గిపోతుంది అని వాళ్ళకు గమనించరు. ఎందుకు ఇలా అవుతుందో, నేను సరిగ్గా ఫుడ్ తినట్లేదా అని చూసుకుంటారు. కానీ ఎక్కువ వీళ్ళకు పీసీఓఎస్ ఎవరికి ఉందో వాళ్ళకి ఈ అన్ని సిమ్టమ్స్ వస్తాయి. స్టార్టింగ్ లోనే ఈ హెయిర్ థిన్ అయిపోవడం స్టార్ట్ అలాగే అవుతుంది వాళ్ళకి. హెయిర్ థిన్నింగ్ అవుతుంది, చాలా జుట్టు మొత్తం రాలిపోతుంటది. అంటే మీరు ఫ్యాట్ కూడా పెరిగిపోతుంది, కొంచెం లావ్ అయిపోతూ ఉంటారని చెప్పారు కదా. అవును, అంటే యూజువల్ గానే అమ్మాయిలు ఏ టైంలో ఎప్పుడు ఎలా అంటే మెచ్యూర్ తర్వాత కొంచెం అయిపోతూ ఉంటారు. సో ఆ విధంగా అనుకుని కొంతమంది ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? లేదు, ఇప్పుడు ఎక్కువగా 10 మందిలో 7 మందికి పీసీఓఎస్ ఎలాగానే ఉంటుంది. ఎందుకంటే మెయిన్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్. వాళ్ళు ఒకే చోట, అమ్మాయిలైనా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు, లేకుంటే టీవీ చూసుకుంటూ కూర్చుంటారు, చదువుతారు, కొంతమంది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు, వాళ్ళకు కూడా ఒకే చోట కూర్చొని చదువుతారు. దానివల్ల కూడా వాళ్ళకు ఈ ప్రాబ్లం ఎక్కువైపోతుంది. మ్యామ్, ఇప్పుడు మీరు చెప్పిన సింటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్న ప్రతి ఒక్కరికి అంటే ఖచ్చితంగా పీసీఓఎస్ ఉన్నట్ట? ఒకవేళ ఉంటే దీనికి టెస్ట్లు ఏ విధంగా ఉంటాయి? మోస్ట్లీ వీళ్ళకు హార్మోన్ టెస్ట్ ఉంటాయి, FSH అనేసి, LH ల్యూటనైజింగ్ హార్మోన్, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇలా ఈ టెస్ట్లు ఉంటాయి. వీళ్ళకి ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు పెళ్లి తర్వాత ఇన్ఫర్టిలిటీ, సంతానాలు ఏమి ప్రాబ్లం వచ్చేస్తుంది, పిల్లలు పుట్టరు. ఏంటి అనేసి 1 year అయింది, 2 years అయింది, ఏంటి అని చూస్తే వీళ్ళకు పీసీఓఎస్ ఉందనేసి తెలుస్తుంది. ఇది మెయిన్ ప్రాబ్లం ఈ రోజుల్లో. మ్యామ్, ఇప్పుడు ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ కూడా వస్తుందని చెప్పి నేను ఎక్కడో ఇన్స్టా రీల్స్లో ఎక్కడో చూసినట్టు గుర్తు. అంటే ఇది నిజమేనా మ్యామ్? అవునండి, నిజమే. పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఎందుకంటే లైఫ్ స్టైల్, వాళ్ళకు మెటబాలిక్ డిజార్డర్, ఇది మెటబాలిక్ ఎండోక్రైన్ డిజార్డర్. వీళ్ళకు ఆ లైఫ్ స్టైల్, అలా సెడెంటరీ లైఫ్ స్టైల్ వచ్చేసి వాళ్ళకు గ్లూకోజ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, దానివల్ల డయాబెటీస్ వచ్చేస్తుంది, వాళ్ళకి షుగర్ పేషెంట్ అయిపోతారు వాళ్ళు. అలాగే అదే కాదు, మెయిన్లీ వాళ్ళకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి ట్రైగ్లిజరైడ్స్ అని అంటాం, అది పెరిగిపోయి హార్ట్ ప్రాబ్లం వచ్చే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. అది ఇంకా ఇన్ఫర్టిలిటీ కూడా వస్తుంది, సంతానాలు ఏమి ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది. ఇవి 3 చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, మీరు అస్సలు ఇగ్నోర్ చేయొద్దు పీసీఓఎస్ ఉంటే. ఓకే మ్యామ్, సాధారణంగానే ఏ ప్రాబ్లం అయినా ముందు డాక్టర్ని కాకుండా ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటారు. అలా ఈ పీసీఓఎస్ ఉంది అని ఆ వ్యక్తి గమనించుకున్నప్పుడు ఫుడ్ కానీ డైట్ అయ్యి చేంజ్ చేసుకుంటే ఏమన్నా కేర్ తీసుకొచ్చి అంటారా? లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే మనం పీసీఓఎస్కి కంట్రోల్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. కానీ ప్రతి పేషెంట్కి లాభం ఉండదు. వాళ్ళు ఎలాగైనా డాక్టర్ని కలవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు మోస్ట్లీ ఈ ప్రాబ్లం ఉంటే ముందుగా వాళ్ళు ఈ ప్రాబ్లం డయాబెటీస్ వచ్చేస్తుంది కొంతమందికి ఇన్ఫర్టిలిటీ వచ్చేసి, సంతానాలు ఏమి ప్రాబ్లం వచ్చేస్తుంది. దానివల్ల ఏమంటే వాళ్ళు డిప్రెషన్లో వెళ్ళిపోతారు. అయితే అలా వెళ్ళి ఏదో ఇంట్లో ఉన్న చిట్కాలు అవి వాడతారు, దాంతో ఏం ఉపయోగం ఉండదు. ఎలాగైనా డాక్టర్ని కలవాల్సిందే వాళ్ళు.
ఓకే. మ్యామ్ ఇప్పుడు ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి, కొంత వ్యాయామం ఉండాలి బాడీకి అని చెప్తూ ఉంటారు. అంటే అది మనం ఏ టైంలో చేస్తే మంచిది? ఎంతసేపు చేయాలి? పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ ఎలాగైనా చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ ఎలాగైనా ఉండాలి. ఏ టైంలో చేయాలి అలా పర్టికులర్ ఏముండదు. ఎంప్టీ ఓకే. స్టమక్ అంటే అన్నం తినేసి ఒక 4 hours అయింది, 5 hours అయిందంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి. ఆ టైం అలా ఏం లేదు. మార్నింగ్ చేయండి, ఈవినింగ్ చేయండి. కానీ టైం ఏంటంటే పర్టికులర్లీ 30 to 40 minutes ఎలాగైనా బాడీ యాక్టివ్గా ఉండాలి కంటిన్యూస్లీ. ఓకే. బ్రిస్క్ వాక్ ఎక్కువగా చేయండి. బ్రిస్క్ వాక్ కానీ మీ దగ్గర ఇంట్లో ఏమైనా ఎక్సర్సైజింగ్ సైకిల్ ఉంటే ఆ సైక్లింగ్ చేయండి. దీంతో మీకు మంచిగా బెనిఫిట్ ఉంటుంది. మ్యామ్ నా ఫ్రెండ్స్‌లో కొంతమంది పీసీఓఎస్‌తో బాధపడుతున్నారు. సరిగ్గా నిద్రపోరు. అంటే దీనివల్ల స్లీప్ కూడా ఏమన్నా డిస్టర్బ్ అవుతుందంటారా? సరిగ్గా పడుకోరా? స్లీప్ డిస్టర్బెన్స్ పీసీఓఎస్ పేషెంట్స్లో ఎలాగైనా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒబేస్గా వెయిట్ చాలా పెరిగిపోతుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వీళ్ళు స్లీప్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. పడుకుంటే సరిగ్గా కంటిన్యూస్లీ పడుకోరు. అయితే వీళ్ళకి ఏంటంటే పాలలో పసుపు కలుపుకొని తాగొచ్చు. గోల్డెన్ మిల్క్ అంటారు దాన్ని. ఓకే. ఇది తాగితే వాళ్ళకి మంచిగా నిద్ర వచ్చే అవకాశం ఉంది. మ్యామ్ ఇప్పుడు ఈ పీసీఓఎస్‌తో బాధపడుతున్న వాళ్ళకి యునానీలో ఏమైనా చక్కటి పరిష్కారం ఉందంటారా? ఉందండి. చాలామంది పేషెంట్స్ చాలా వేరే వేరే సిస్టమ్స్కి వెళ్ళి వాళ్ళకు ట్రీట్మెంట్ అవ్వకపోతే మన దగ్గరికి వస్తారు. రీసెంట్లీ ఒక పేషెంట్ ఒక 5 months బ్యాక్ ఒక 17 years అమ్మాయికి ఇలా పీసీఓఎస్ ఉంది అనేసి వాళ్ళ ఫాదర్ కాల్ చేసి తీసుకొచ్చారు. ఓకే. అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేసాము. 3 to 4 months, 5 months, 6 months కొంతమంది ఏజ్ని బట్టి ట్రీట్మెంట్ కోర్స్ ఉంటుంది. ఓకే. వాళ్ళకి సిమ్టమ్స్ని బట్టి కూడా కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. వాళ్ళు 3 to 6 months కోర్స్ ఉంటుంది. వాళ్ళు 6 months అంటాము కానీ వాళ్ళకు ఒక 2 months ముందే ట్రీట్ అయిపోతారు. మేనేజ్ అయిపోతుంది వాళ్ళ ప్రాబ్లం. ఇలా అయితే మీరు అంతా భయపడే అవసరం లేదు. యునానీలో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ మంచి ట్రీట్మెంట్ ఉంది. ఓకే. మ్యామ్ ఇప్పుడు యునానీలో ట్రీట్మెంట్ తీసుకుంటూ డైట్ కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలా? యునానీ ట్రీట్మెంట్ తీసుకుంటూ డైట్ ఎలాగైనా మెయింటైన్ చేయాలి, ఎక్సర్సైజ్ ఎలాగైనా చేయాలి. స్ట్రెస్ అస్సలు తీసుకోవద్దు. స్ట్రెస్ కూడా. ఓకే మ్యామ్. ఓకే. చాలా వివరంగా వివరించారు. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. సో విన్నారు కదా మేడం చెప్పినట్టు మీకు కనుక ఈ సింటమ్స్ కనిపిస్తే లేట్ చేయకుండా మేడంని కలిసి మీ ట్రీట్మెంట్ అయితే తీసుకోండి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.